ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లరీ విక్టరీ నమోదు చేసింది. ముంబై జట్టుపై 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై టీం నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ బౌలర్లు సమిష్టిగా రాణించడంతో ముంబైకి ఓటమి తప్పలేదు. ఆఖర్లో మోహిత్ శర్మ కీలకమైన 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడనే చెప్పాలి. ముంబై బ్యాటర్లు ఆఖర్లో తడబడ్డ గుజరాత్ జట్టుకు కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి అవమానం జరిగిందని ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న హార్దిక్ రోహిత్ శర్మపై చూపించిన తీరు ఇప్పుడు ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైందనే చెప్పాలి. పదే పదే రోహిత్ శర్మ ఫీల్డింగ్ పొజిషన్ ను హార్దిక్ మారుస్తూ ఓ ఆట ఆడుకున్నాడు. సాధారణంగా 30 యార్డ్ సర్కిల్ లో ఉండే రోహిత్ ఈ మ్యాచ్ లో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తూ కనిపించాడు. ఇక ఆఖరి ఓవర్ లో అయితే ఓ సాధారణ ఆటగాడిలా హార్దిక్ రోహిత్ ను ట్రీట్ చేశాడనే చెప్పాలి. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన గెరాల్డ్ కోయెట్జీ బౌలింగ్ లో రోహిత్ ను తొలుత మెడాన్ లో ఫీల్డింగ్ చేయమని హార్దిక్ ఆదేశించాడు. అయితే బౌలర్ తో మాట్లాడిన హార్దిక్ వెంటనే రోహిత్ ను మళ్లీ లాంగ్ ఆన్ పొజిషన్ కు వెళ్లమని సూచించాడు. నువ్వు కేవలం ఐపీఎల్ కెప్టెన్ మాత్రమే, రోహిత్ శర్మ ఇండియా సారథి అని గుర్తు చేస్తున్నారు. ఈ వేషాలు తగ్గించుకొని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకి తగిన గౌరవం ఇవ్వాలంటూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను టార్గెట్ చేస్తున్నారు అభిమానులు. ఇక సాధారణ ఆటగాడిలా బరిలోకి దిగిన రోహిత్ శర్మ ఈ మ్యాచ్ లో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో 43 పరుగులు చేసి ముంబైకి మంచి ఆరంభం అందించాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం డక్కౌడుగా వెనుదిరిగాడనే చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ పెట్టండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్.